Okay, welcome back. Maths is a magic. Today magic number is 1, 2, 3, 4, 5, 6, 7, 9. Let us know what is the magic. ఆ మ్యాజిక్ అంటే చూద్దాం మరి. చూడండి, స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి 8 డిజిట్ నెంబర్. సో 1 నుంచి 9 వరకు యాక్చువల్గా 9 నెంబర్స్ ఉండాలి, అందులో 8 మిస్ అయింది కాబట్టి ఇది ఒక 8 డిజిట్ నెంబర్. ఇది ఒక మీకు టాస్క్. మీరు ఈ 8 డిజిట్ నెంబర్ మీకు నచ్చిన నెంబర్తో మల్టిప్లికేషన్ చేయండి, బట్ ఆన్సర్ అంతా కూడాను అన్నీ కూడా 1 డిజిట్లుగా మారాలి. అలాగేమైనా ట్రై చేయగలరా? మీకు నచ్చిన నెంబర్తో ఇక్కడ మల్టిప్లై చేయండి, బట్ ఆన్సర్ అంతా కూడా అన్ని వన్స్గా మారాలి. ఓకే, నేనే చేసి చూపిస్తాను చూడండి. మీరేం లేదు, మీరు ఇక్కడ 9 తీసుకున్నారనుకోండి. ఇప్పుడు 9తో నేను మల్టిప్లికేషన్ చేసి మొత్తం అన్ని డిజిట్స్ కూడా ఇక్కడ 9 డిజిట్స్ అన్నీ కూడా 1లో వచ్చేటట్టు చేస్తాను చూడండి ఇక్కడ. సో 9 9 జా 81. చూడండి ఇక్కడ 9 7 జా 63 అండ్ 8 71. 9 6 జా 54 అండ్ 7 61. 9 5 జా 45 అండ్ 6 51. 9 4 జా 36 అండ్ 5 41. and 9 3 ja 27 and 4 31. and 9 2 ja 18 and 3 21. and 9 1 ja 9 and 2 11. చూసారా, టోటల్గా అన్ని డిజిట్స్ 1లుగా మారిపోయా. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇక్కడ ట్రిక్, ఇక్కడ ఈ మ్యాజిక్ ఏంటి, ఈ 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి డిజిట్ మొత్తం ఈ సంఖ్యలంతటిని కూడా మనం 9తో మల్టిప్లై చేస్తే అన్ని డిజిట్స్ 1లుగా మారుతున్నాయి. నాట్ ఓన్లీ వన్స్, అన్నిటిని కూడా మనం ఇక్కడ టోటల్గా ఈ 1s ప్లేస్లో అన్ని 2స్ని తెప్పించవచ్చు, అన్ని 3s, అన్ని 4s, అన్ని 5s, అన్ని 6, అలాగే అన్ని 9s కూడా తెప్పించవచ్చు. మరి ఎలా? సో ఇక్కడ నేను ఇక్కడ 9తో మల్టిప్లికేషన్ చేశాను కాబట్టి అన్ని డిజిట్స్ కూడా మనకి 1లుగా మారాయి కదా. అదే ఒకవేళ మీరు వీటన్నిటిని మీరు 2స్గా చేంజ్ చేయాలనుకోండి, అప్పుడు మీరేం లేదు, 9 యొక్క టేబుల్ తీసుకుందాం. నేను ఇక్కడ 9 1 జా 9 తీసుకున్నాను కదా. ఇప్పుడు 9 2 జా 18. మీరు 18తో మల్టిప్లై చేశారనుకోండి, అన్నీ కూడా మీకు నెంబర్ 2స్గా మారిపోతాయి. అలాగే 9 3 జా చూడండి 27తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి, అన్నీ 3స్గా మారిపోతాయి. అలాగే 9 4 జా 36తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి, అన్నీ 4స్గా మారిపోతాయి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ, ఫర్ ఎగ్జాంపుల్ 5తో అన్ని 5స్గా మార్చాలి. 9 5 జా 45తో మల్టిప్లై చేయండి. అలాగే 6గా మార్చాలి, 9 6 జా 54తో. అలాగే 7గా మార్చాలి, 9 7 జా 63. అలాగే 9స్గా మార్చాలి, 9 9 జా 81. సో ఇలా మీరు మల్టిప్లికేషన్ చేయండి, అన్ని డిజిట్స్ కూడాను మీరు కోరుకున్న నెంబర్గా మారుతాయి. అయితే మీరు ఈ ట్రిక్ వల్ల మాకేమైనా యూజ్ ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు మల్టిప్లికేషన్ అందులో ఒక్క డిజిట్ ఏమైనా చేంజ్ అయిందంటే మీరు మల్టిప్లికేషన్ రాంగ్గా చేస్తున్నారని అర్థం. అలాగే మీ ఇంట్లో మీ పిల్లలకి ఒకసారి మీరు మల్టిప్లికేషన్ ఖచ్చితంగా చేయగలుగుతున్నాడా లేదని తెలియాలనుకోండి, వాడికి ఒకసారి ఇవ్వండి. వాడికి తెలియకుండా పలానా నెంబర్తో ఈ 1 నుంచి 9 వరకు రాసి మధ్యలో 8 లేకుండా గుర్తుపెట్టుకోండి. రాసి ఇలాగ 9తో 18తో 27తో 36తో ఇలాగ 2 డిజిట్స్తో మనకి వాటికి మల్టిప్లికేషన్ వస్తుందో లేదో మనకి ఈజీగా చెక్ చేయొచ్చు. ఎందుకు? ఈ చూడండి, ఇక్కడ 9తో మల్టిప్లికేషన్ చేస్తే అన్నీ 1సే రావాలి. ఏ డిజిట్ మారినా వాడు మల్టిప్లికేషన్ తప్పు చేస్తాడని అర్థం. అలాగే 27తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు అన్నీ కూడా 3సే రావాలి. 18తో అన్నీ కూడా 2సే రావాలి. అదే 36తో చేస్తే అన్నీ 4సే ఆన్సర్స్ రావాలి. సో అలా రాలేదు అంటే ఇట్ ఈజ్ రాంగ్. ఓకేనా? సో ఆ విధంగా మనకి ఈ మ్యాథ్స్ మ్యాజిక్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.